ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. కాకపోతే రోడ్లు వర్స్ట్గా ఉన్నాయి. ఆయనకు వచ్చే ఫండ్స్ లేవు, అందువల్ల ఇట్టే జరుగుతున్నది. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలు బాగుంది, పథకాలు సూపర్. పేదలందరికీ అందుతున్నాయి. ఈ వాలంటీర్ల వల్ల అందరికీ అందుతున్నాయి. ప్రతిపక్షాలు ఏమంటారంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు. అది మామూలే కదా సార్. ఇప్పుడు ఒకరు అధికారంలో అంటే ఇంకొకరు అపోజిషన్లో వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు. అది కామన్. అది వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, తొందరగా పనులు అయిపోతున్నాయి. ఇంతకుముందు సచివాలయ వ్యవస్థ ఇంతవరకు తాలూకా ఆఫీసు అటు తిరిగి MRO ఆఫీసు తిరిగి కష్టంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళే సోర్స్ చెప్తున్నారు, తొందరగా పనులు అయిపోతుంది. అంటే సచివాలయంలో చాలా స్పీడ్గా అయిపోతున్నాయి అంటారా? త్వరగా అయిపోతున్నాయి అంటారా? సచివాలయం ద్వారా తొందరగా అయిపోతున్నాయి. అంటే చంద్రబాబు గారు ఏమంటారు, నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, మమ్మల్ని గెలిపించండి అని నెక్స్ట్ అంటున్నారు. ఆయన పోయినసారి చూసాం కదా, మొత్తం అమౌంట్ పసుపు కుంకుమకి పెట్టేస్తాడు కదా. అట్లా పద్ధతి ప్రకారం చేయటం లేదు. చేస్తే బాగానే చేస్తాడు అతను, పక్క అడ్మినిస్ట్రేటర్ అతను ప్లాన్ ప్రకారం చేస్తాడు. ఇంతకుముందు కూడా నేను పథకాలు ఇచ్చాను, చాలా పథకాలు ఇచ్చాను, జగన్ ఇచ్చే పథకాల కంటే ఎక్కువ ఇచ్చాను. అవి 3 ఏళ్ళు బాగా పెట్టారు. 2 ఏళ్ళు మిగిలినవి ఎట్టంటే అట్టు పెట్టేస్తాడు. అందువల్ల అతను మొన్న రాలేకపోయాడు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటన్నారు? ఇద్దరు ఒకటే. మళ్ళీ ఎవరు రావాలంటారు? మామూలుగా అయితే ఇంకా చంద్రబాబే రావాలి, కానీ ఈ సృష్టిలో చంద్రబాబు రాలేడు. మళ్ళీ జగనే వస్తాడు. ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే పరిస్థితి ఏంటంటారు? టీడీపీ పరిస్థితి ఎలా ఉండవచ్చు? అదే మళ్ళీ నెక్స్ట్ 4 ఇయర్స్కి మళ్ళీ పిక్ అవుతారు, 5 ఇయర్స్కి. అంటే టీడీపీని చంద్రబాబు తర్వాత ఎవరు నడిపించగలరంటారు? టీడీపీ తర్వాత ఇంకెవరో జూనియర్ NTR వస్తే బాగుంటుంది. అంటే చంద్రబాబు ఉన్న జూనియర్ NTR రాణిస్తారంట పార్టీలో. దీనికి అది పాలిటిక్స్ కదా, రానీరు. ఆయన వస్తే పక్కగా అందరినీ మాబ్ కలెక్షన్ బాగుంటుంది, ప్రాపగండా బాగా చేస్తాడు, అధికారంలోకి మళ్ళీ తిరిగి రావచ్చు. అంటే నారా లోకేష్ గారు నడిపించలేరంటారా? రావులేదు, అతనికి ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. లోకేష్కి బాగా రావాలి. ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. ఈసారి ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉందంటారా నారా లోకేష్ గారు? అది అక్కడ కాకుండా వేరే చోటేస్తే వస్తాడు. అంటే నెక్స్ట్ అధికారం మాదే అని చంద్రబాబు గారు అంటున్నారు. అంటానండి, ఇప్పుడు జగన్ అంటున్నా నాకు 175కి 175 వస్తాయని. అదే ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. జగన్ గారు ఏమంటారంటే కుప్పం నుంచి స్టార్ట్ చేయాలి ఓటమి చదివి చూపించాలి అని చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ అంత పెద్ద నాయకుడిని ఓడించగలరంటారా కుప్పంలో? నాకు చెప్పలేం. 99% ఓడించలేదు. అంటే అక్కడ స్టాండర్డ్గా పుట్టిన ఊరే కదా, స్టాండర్డ్గా ఉన్నాడు కదా, అందువల్ల. అంటే దానికోసం 66 కోట్లు మంజూరు చేశారు మున్సిపాలిటీకి డెవలప్మెంట్ కోసం అక్కడ కుప్పం నియోజకవర్గాన్ని. ఎవరు? మన వైఎస్ వాళ్ళు కదా, చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇల్లు కూడా ఈసారి వాళ్ళకి ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఎమ్మెల్యే గెలిచిన మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు. చెప్తాను వైఎస్ చెప్తాను. అది ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చేస్తారు సార్. ఒకవేళ డెవలప్మెంట్ చేస్తే ఓడించే ఛాన్స్ ఉందంటారా చంద్రబాబు? వీళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి మన 90% స్కోప్ ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు సంగం బ్యారేజ్ అయినా కానీ నెల్లూరు బ్యారేజ్ కట్టారు. అది బాగానే మన కూడా ప్రారంభం అయిపోయింది కదా, బాగుంది. అది ఏం లేదు, ముందు మన సెంట్రల్ నుంచి ఫండ్స్ కానీ వచ్చిందంటే బాగా చేస్తాడు. సెంట్రల్ నుంచి ఫండ్స్ రావటం లేదు, ఇంకా అప్పు చేసే సోర్స్ లేదు. వస్తే కదా చేసేది, వచ్చిన వరకు చేస్తున్నావు. అంటే చంద్రబాబు గారు 5 ఏళ్ళుగా పరిపాలించారు. ఈ బ్యారేజ్ని, ఈ ప్రాజెక్టులని నత్తనడకు నడిపించారని చాలామంది అంటున్నారు. అవును, అది నిజం. అంటే ఆయన టైంలోనే అయిపోయింది. లేకపోతే అయిపోవాల్సింది. అంటే పోలవరాన్ని ఈయన కట్టించా చంద్రబాబు, నేను 75% కంప్లీట్ చేశాను, జగన్ గారు 2% కూడా కంప్లీట్ చేయలేదంటున్నారు. అని అంటారు, అదే పాలిటిక్స్ కదా. అన్ని రకాలుగా ఉంది. సంక్షేమ పథకాలు అందే వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది, ఆమెను వాళ్ళకి ఏదంటే మాకు బాగలేదనిపిస్తుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయ ఒకందుకు మంచిదే, ఒకందుకు చెడ్డదే. అది కూడా వాలంటీర్ వ్యవస్థ ఎందువల్ల అంతే, ఏం చెప్తాం. ఎవరు రావాలంటారు మళ్ళీ?
ఎవరు రావాలని మనం అయితే మనం చెప్పేటట్టు జరగదు. ఎవరు రాసింటే వాళ్ళకి వస్తుంది అంతే. అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే సార్? మా ఎమ్మెల్యే ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఎలా పనిచేస్తారు సార్? బాగా చేస్తుంది, బాగా చేస్తుంది. ఆయన మళ్ళీ గెలిపించుకుంటున్నారు మీ నియోజకవర్గం నుంచి? అవి మనం చెప్పలేం కదా, ఎవరెవరు అభిప్రాయాలు అంటే అట్లా ఉంటాయి. అడిగో మా రెడ్డి గారు వస్తున్నారు, రెడ్డి గారిని అడిగి చేస్తారు. ఛాన్స్ పవన్ కళ్యాణ్కి మనం ఎట్లా చెప్పగలం అయ్యి, అది మనం చెప్పలేము. జనానాడి ఏంది అనేది అప్పటికప్పుడు మారిపోతుంటుంది, అది మనం చెప్పలేము. ఎలా ఉంది? జగన్ బాగానే ఉంది, బాగానే ఉంది, పథకాలు ఎలా ఉన్నాయి? అందరికి అందుతున్నాయి? అందుతుందా? ఓన్లీ ప్రతిపక్షాలు అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని అంటున్నారు. అదేం లేదు, అందరికీ సరిగ్గా సమానంగా ఉంది. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నారు, తర్వాత నార్మల్ అంతే. సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం గురించి అంత పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఎంఆర్ ఆఫీసులోనే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది అంటారు? ఎప్పటికప్పుడు తేడా ఏమో అంత పొలిటిక్స్ నాకు. మళ్ళీ ఎవరు రావాలంటారు? అంతా జగనే బాగుంటుంది, జగనే. జగనే వస్తారంట. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి ఎలా పనిచేస్తున్నారు ఆయన? పర్వాలేదు, బాగా చేస్తారు. ఏమన్నా లేదు లేదు, నెల్లూరు డెవలప్మెంట్ మంచిగా చేస్తారు. మళ్ళీ గెలిపించుకుంటారా? ఓకే. ఇంతకుముందు చంద్రబాబు గారు ఎలా పనిచేశారు? చంద్రబాబు గారు బాగానే చేస్తారు. ఏమైనా పవన్ కళ్యాణ్కి ఎలా ఛాన్స్ ఇస్తారని? పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారా ఏమన్నా? పవన్ కళ్యాణ్ అతని సిస్టమ్ వేరే, పర్వాలేదు. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. డబ్బులు వేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, చేనేత అందరికి బాగానే చేస్తున్నాడు. మీకేమైనా పథకాలు అందాయా? మాకేమో ఇంకా నాకు వయసు లేదు కదా, ఇంకా 45 సంవత్సరాలు వస్తే డబ్బులు వేస్తున్నాడు, పెట్టుకోమన్నాము. మీ ఇంట్లో వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. ఇళ్ల స్థలాలు ఇలా అదే కావాలి. ఇప్పుడు ఇళ్ల స్థలాలు కావాలి, ఇవ్వలేదు ఆయన. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. కొంతమంది వాలంటీర్లు సరిలేదు, అది సరిలేరు వాలంటీర్లు వాళ్ళు. సచివాలయ పరిస్థితి పట్టించుకోవట్లేదు. సచివాలయంలో పోతే 4-5 సార్లు తిరిగితే కానీ పట్టించుకోవట్లేదు. అదే ఆయనే ఎలా పనిచేస్తున్నారు ఆయన? ఎలా పనిచేస్తాడు? మాకు రైలు కట్ట మీద ఇళ్ళు ఉన్నాయి, అవి లేపేసి ఇల్లు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఇల్లు ఇలా 4 సంవత్సరాలు అయిపోయింది, ఇల్లులు మాత్రం ఇవ్వాల. అడిగితే ఇంకెవరు అడుగుతాము, వాళ్ళకి అడగపోయేంత లేదు మా కాడ. పెట్టుకున్నాం, అర్జీలు పెట్టుకుంటే అలా ఇల్లులు బాడికి ఇంట్లో ఉన్నాము. సాయం చేస్తారు చెప్పారు మాకు, చేస్తే కదా. మేము పోలేదు కదా, ఆయన ఇంటికి పోవాలంటే మమ్మల్ని బానిస్తారా? చాలాసార్లు మా ఇళ్ళకి కూడా వచ్చాడు ఆయన. ఇల్లు లేపేటప్పుడు మాకు చెప్పండి అమ్మా అన్నాడు, చెప్పాము. ఇల్లు లేపేసి 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు స్థలం ఇలా ఏమి ఇలా అడిగితే పట్టించుకుంటా కదా. ఎవరు వస్తారంటారు మళ్ళీ? ఎవరు వస్తారు ఇంకా మనం జాతకాలు చెప్పేవాళ్ళం కాదు. జగన్ గెలుస్తారంట, చంద్రబాబు గెలుస్తారంట? జగనే గెలుస్తాడు, ఎందుకంటే అందరికీ చేస్తున్నాడు కదా, అందరికీ డబ్బులు పంచుతున్నారు కాబట్టి వస్తాడు అంతే. అంటే ఈ డబ్బుల వల్ల సోమరిపోతులు అవుతున్నారని అంటున్నారు వేరే వాళ్ళు అంటారు. చేస్తుంది ప్రస్తుతాన్ని బాగానే ఉండదు. ప్రతిపక్షాలు కుమ్ముకుంటుండే, ఒకటి మీద 16 మంది పడితే తట్టుకోవాలి కదా ఎవరైనా కానీ. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు మామూలే కదా, అందరూ వచ్చి ఇచ్చే పథకాలే కదా అవి. అందరికీ అందే వాళ్ళకి అందరికీ అందుతూ ఉండయి. ప్రతిపక్షాలు ఏమంటే ఓన్లీ వైసీపీ నాయకులు టార్గెట్ అంతే, వైసీపీ టార్గెట్. పదవి పోతే ఎవరు కమ్ముకుంటున్నాడు? నాగభూషణం ఇంతకుముందు ఒక సినిమాలో చెప్పాడు, భార్య పోయినా తట్టుకుంటాము కదా, పదవి పోతే తట్టుకోలేము అని. అట్టా పదవి పోతే ఎవరు తట్టుకోలేరు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్గా ఉండదు. వాళ్ళు చేసే వాళ్ళ జీతాలు వాళ్ళకి తగ్గ పని వాళ్ళు చేస్తూ ఉండరు. సచివాలయ వ్యవస్థ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు పోతే అన్నీ చేసుకుంటూ ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండరు. అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి బెటరు 70%. చంద్రబాబు గారు ఏమంటారు? అరాచకం చేస్తుంది వైసీపీ పాలన. వాళ్ళు చెప్పకుండా అందరూ చెప్తారు కదా, భారీ ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు వీళ్ళు కూడా ప్రతిపక్షాలు చెప్తానే ఉంటారు కదా. మా మీద కేసులు పెడుతున్నారు అక్రమంగా అంటున్నారు. అది మామూలు జనరల్ ఏ గవర్నమెంట్ ఉన్నా పెడతారు కదా.
ఏ గవర్నమెంట్ ఉన్నా పెడతారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు కదా, జగన్ మీదనే పెట్టారు. ఇంకా కింద స్థాయి వాళ్ళను పెట్టడం తప్పే ఉండదు. ఇంతకుముందు జగన్ మీద పెట్టారు కదా, ఇంకా మామూలుగా ఇళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వస్తూ ఉంటాయి. ఇతను ఏంటంటే స్లో మూమెంటు. ఎవరేం చెప్పుకున్నా నాకేం సంబంధం, నా పని నేను చేసుకొని పోతున్నాడు. శ్రద్ధగా ఇది చేసుకోడు. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినా కానీ నీ పని మీద నా పని మీద టైప్ అవుతుంది. అదే అతను తప్పు చేయకపోతే ఎప్పుడైనా వచ్చేదే కదబ్బా. తప్పు చేసి ఉంటే భయపడతాడు. నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇది చేశారు. ఇప్పుడు మామూలుగా ఆటోమేటిక్గా అన్నీ బయటపడిపోతాయి కదా. ఉండాలా కదా. ఇక్కడ పిండి లేనిది ఎవరు వచ్చి ఏం చేస్తారు? రొట్టె చేయాలంటే పిండి ఉండాలి కదా. ఎవరు వచ్చినా అప్పు చేయాలా? ఇప్పుడు మేము కొంప కట్టుకోవాలంటేనే 16 బ్యాంకులు తిరుగుతుండము. ఇంత పెద్ద రాష్ట్రానికి చేయాలంటే ఎవరైనా అప్పు చేయాలి కదా. అప్పు చేయింది ఎవరేం చేస్తారో? ఇల్లు కట్టుకోవాలని అప్పు చేయాలా, పెళ్లి చేయాలన్నా అప్పు చేయాలా, ప్రతిదానికి అప్పు చేయాల్సి ఉంది. అప్పు చేయింది రాష్ట్రం జరగదు, పెళ్లి జరగవు. అవి ఇప్పుడు సెంట్రల్ రోడ్డు మోయడంలే వాళ్ళని అడగమనండి. గ్యాస్ మీద పెంచాడు, ప్రతి దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ అని ఇవన్నీ చేస్తాం కదా, వాళ్ళ మీద అడగమనండి పోయి. కరెక్టేనండి. ఇప్పుడు గతంలో 500, 600 కూలోడికి ఇప్పుడు 800, 900 కూలీ తీసుకుంటున్నాడు కదా. దానికి తగ్గట్టు అన్నీ జరుగుతుంటాయి, ఇవి జరుగుతుంటాయి, అన్నీ పెరుగుతాయి. మనిషికి 1000 రూపాయలు కూలీ తీసుకునేటప్పుడు ఈ పెరగకూడదంటే ఎట్ట పెరుగుకుంటే వాళ్ళు 500, 600 తీసుకుంటే ఇవి తగ్గుతాయి. చంద్రబాబు గారు ఏమంటారంటే ఇంతకుముందు పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు పథకాలు ఇస్తానన్న దానికి ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు? ఆ పథకాలు ఇస్తే ఎందుకు ఓడిపోయాడు? అంటే రైతు రుణమాఫీ చేశారంటున్నారు. అది అందరికీ తెలుసు కదా. చేశాడో చేయలేదు జనాలకి తెలిస్తే మళ్ళీ అతనికి కాదని ఇతన్ని ఎందుకు అనుకుంటారు. ఇతను తప్పు చేస్తే ఇతన్ని వదిలేసి ఇంకొక ఆయన తీసుకుంటారు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలా కాదు, ఇంకా చాలా రోజులు పోవాలా, టెంప్టేషన్ పోవాలా, పబ్లిక్లో రావాలా, ఓపిక కావాలా. ఏ పనికైనా ఓపిక కావాలా. అన్నం ఉండాలన్నా ఓపిక కావాలా. అప్పటికప్పుడే బియ్యం వంచేయరు కదా. అన్నానికి కూడా 10 నిమిషాలు, అరగంట టైం పడుతుంది. ఆ ఓపిక అతని కాడ లేదు. జనాల్ని రెచ్చగొట్టి జనాల్ని భాష మాట్లాడతాట. పవన్ కళ్యాణ్ గారు సీఎంగా క్యాండిడేట్గా ఉండాలని టైం పడుతుందండి. ఇంకా చాలా రోజులు టైం పడుతుంది. ఈ జగన్ అంటే రాజకీయ ఫ్యామిలీ వెళ్ళదు. వాళ్ళ తాతలు ముత్తాతలు కానీ రాజకీయ ఫ్యామిలీ. ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, అన్నీ చేశాడు ఈయన. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు కదా. రాజకీయం అంటే ఏం తెలియదు. ఇప్పుడు నేర్చుకుంటుంటారు. ఇంకా టైం పడుతుంది. టీడీపీ జనసేన కలిసి ఏమన్నా అవి మామూలుగా గతంలో 4 కలిస్తే వైఎస్ఆర్ని దింపాలని చిరంజీవి కలిశాడు కదా. చిరంజీవి కలిసి పోటీ చేశారు కదా. అన్ని పార్టీలు చిరంజీవి ఒక పక్క, వీళ్ళందరూ పక్క కలిసి పోటీ చేశారు కదా. వైఎస్ఆర్ రాజశేఖర్ మీద పోటీ చేసిన వైఎస్ఆర్ వచ్చాడు కదా. ఒకవేళ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి అంటే వాళ్ళకే తెలియాలి. అదే ఇప్పుడు ఎవరు ఉండరు టీడీపీలో. ఎవరికి సీట్ల సంగతి మేము చెప్పలేము. అది దాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో సీట్ల సంగతి మేము ఎట్లా చెప్తాము? ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా సరిగా పని చేయలేదు అంటుంటారు, ఇది చేయలేదు అంటుంటారు. ఇవన్నీ మేము చెప్పలేము కదా. ప్రస్తుతానికి ఈయనే వస్తాడు. ఈ టర్న్ సీట్లు తగ్గినా జగన్ గారే వస్తారు. ఎవరు? మా కోటం శ్రీధర్ రెడ్డి బాగా సూపర్గా చేస్తాం. ఆయన చేసినంత చాలా బాగానే చేస్తాం. బాగానే చేస్తాం. ఏమైనా బాధలున్నా చెప్పుకుంటే వచ్చి ఎంబడి పరిష్కారం చేస్తాడు. బాగానే ఉండదు. తిరుగుతా అంటే తిరగాల కదండి. కష్టాలు సుఖాలు తెలియాలా ప్రజలకి. ఏమున్నాయో లేవో తెలియాలా. గత మాదిరిగా ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ 5 ఏళ్ళు కనబడితే అట్ట. ఇప్పుడు ఏంది కష్టం అనేది నాకు. ఇప్పుడు ఒక ఐవారు ఉంటాడు, పిల్లోడు ఎట్ట చదువుతున్నాడు ఏందనేసి చూసుకోవాలి కదా. చూసుకోకపోతే పైన హెచ్ఎం ఉంటాడు. హెచ్ఎం తర్వాత ఆయన వాళ్ళు వాళ్ళందరూ ఇది ఉంటుంది కదా. ఒక ఐవారిదే కాదు కదా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే సరిపోయిపోతే మంత్రి ఉంటాడు, మంత్రి కాకపోతే సీఎం ఉంటాడు. ఇటు చూసుకోవాలి కదా. ఏదైనా లింక్ కదా.